ప్రభుత్వ పాఠశాలలో అందించే ఉచిత మెరుగైన విద్యను పొందాలని గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించి 100% ఉత్తీర్ణతను సాధించిన ముస్టిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో అడ్మిషన్లు పొందాలని పాఠశాల గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అందించే ఉచిత మెరుగైన విద్యను పొందాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించి 100% ఉత్తీర్ణతను సాధించిన ముష్టిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో అడ్మిషన్లు పొందాలని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ముష్టిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి పాఠశాల వాతావరణంలో మౌలిక వసతులు కల్పనలో కూడా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయం ఏర్పాటు, సైన్స్ ల్యాబ్ సౌకర్యం, విద్యార్థులతో కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించడానికి ప్రత్యేకంగా కంప్యూటర్ బేసిక్ నేర్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం వారు అందించే ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫామ్స్, ఉచిత నోట్స్ పుస్తకాలను వినియోగించుకొని కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఇంత చక్కటి అవకాశాన్ని ముష్టిపల్లి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రత్యేక చొరవ చూపి తమ పిల్లలను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించాలని ముష్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ముక్త్ కంఠంతో కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సీనియర్ తెలుగు పండిత్ బిరుదోజు దామోదరాచారి, రమాదేవి, కృపాచారి, సుధాకర్ రెడ్డి, రాజేశ్వరి, వీరయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా జెడ్పిహెచ్ఎస్ ముష్టిపల్లిలో పనిచేస్తున్నాను. నేను ఫిజికల్ సైన్స్ టీచర్ని. అంటే సైన్స్ టీచర్ అంటే సైన్స్ అంటేనే ప్రయోగం అంటేనే సైన్స్. అందుకే మేము లెసన్లో ఉన్నటువంటి ప్రతి యాక్టివిటీని కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి కెమికల్స్ కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్స్ ప్రతి ఒక్క దాన్ని కూడా పిల్లలు వారు చేసే విధంగా, వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసే విధంగా వాళ్ళని రెడీ చేసి తర్వాత పిల్లల చేతనే ఎక్కువ శాతం మేము ప్రయోగం చేయించడానికి కృషి చేస్తుంటాము. నా పేరు కృపాచారి, నేను బయోసైన్స్ టీచర్ని. ఇక్కడ ఈ ముష్టిపల్లి జెడ్పిహెచ్ఎస్ ముష్టిపల్లి పాఠశాలలో బయోసైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ 6th నుంచి 10th వరకు కూడా విద్యార్థులకు సైన్స్ బోధించే విషయంలో మాకు ఉన్నటువంటి ల్యాబ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా వాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలనే ఉద్దేశంతో వీటిని వాడుతూ ఉన్నాము. ప్రతి లెసన్లో కూడా ఏ లెసన్కి సంబంధించి ఏమైనా ఉన్నా కూడా అందులో తీసి చూపించి ఇంకా ప్రయోగాలు చేసుకుంటూ ఇవన్నీ కూడా మేము విద్యను మంచి నాణ్యమైన విద్యను బోధించడానికి వాడుతున్నామని చెప్తున్నాను. సార్, నా పేరు దామోదరాచారి. ఇక్కడ ముష్టిపల్లి హై స్కూల్లో నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఈ గ్రంథాలయ నిర్వహణ అనేది కూడా నేనే చూస్తాను. మరి పాఠశాలలో గ్రంథాలయ నిర్వహణ అనేది మేము వచ్చిన తర్వాత, ముఖ్యంగా మా హెచ్ఎం సార్ వచ్చిన తర్వాత ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి సార్ సహకరించాడు. దాంతో నేను ఈ పాఠశాలలో లభించినటువంటి గ్రంథాలయ పుస్తకాలన్నీ కూడా తీసుకొని ప్రతిదీ కూడా పిల్లలకు అర్థమయ్యే రీతిగా ఈ సెట్టింగ్ అంతా కూడా నేను చేయడం జరిగింది. గ్రంథాలయంలో మరి రాజకీయ నాయకులను కానీ, తర్వాత బాల సాహిత్యం కానీ చాలా ఉన్నాయి. చిన్న చిన్న పొడుపు కథలు అంటే, తర్వాత
అనేక విషయాలు, ఉదాహరణకు నీతి కథలు, ఇలా చాలా రకాలైనటువంటి పుస్తకాలన్నీ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచి మేము వారంలో ప్రతిరోజు కూడా మరి ఈ గ్రంథాలయానికి తీసుకొచ్చి పిల్లవాళ్ళు ఇక్కడ ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో దాదాపు అన్నీ కూడా పిల్లలకు డిస్ప్లే చేశాం. వాళ్ళకు నచ్చినవి ఏవైనా పుస్తకాలు వాళ్ళు తీసుకొని మరి ఇక్కడ ఒక రిజిస్టర్ కూడా నేను అరేంజ్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్లో ఉదాహరణకి ఇక్కడ ఒక పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని తీసుకురంటే వాళ్ళు అందులో ఎంటర్ చేసి వాళ్ళు చదివి అందులో ఉన్నటువంటి సారాంశం ఏంది, నీతి ఏంది అనేది కూడా వాళ్ళు రాసిపోతారు. ఈ విధంగా మరి గ్రంథాలయం అనేది పిల్లలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి అందరికి కూడా ఈ బెంచ్లు కూడా అరేంజ్ చేసినాం. వాళ్ళ గ్రంథాలయంలో కూర్చొని ఇక్కడ అందరు కూడా కూర్చొని చదివి ఆ పీరియడ్ వరకు చదివి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే తీశారో అక్కడనే అక్కడ ఉంచేసి వెళ్ళిపోతారు. ఈ విధంగా మరి నిర్వహణ అనేది మా పాఠశాలలో జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి నిర్వహణ నిర్వహించడానికి మాకు ముఖ్యంగా ఎంకరేజ్ చేసినటువంటి మా గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు గారికి మేము ఎల్లవేళ్ళ కృతజ్ఞత తెలియజేస్తాము. ఎందుకంటే సార్ మేము ఏది కావాలంటే అది మాకు అందించి ఆర్థికంగా మరి ఇవన్నీ బెంచీలు కనుక చూస్తే సార్ ఇవన్నీ తీసుకొచ్చి కొత్తవి అన్నీ కూడా అరేంజ్ చేయగలిగారు. ఇవాళ పిల్లలు చక్కగా కూర్చొని చదువుకొని పోతురంటే కారణం మా పాఠశాల గౌరవ ప్రధానోపాధ్యాయులు అని మేము గర్వంగా చెప్తున్నాం. మరి ఇంతటి నిర్వహణ జరుగుతున్నప్పటికీ కూడా మరి మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా మాకు సహకరించడం ఇదంతా కూడా మరి సరౌండింగ్లో ఎక్కడైనా ఉందో లేదో తెలియదు, కానీ మా ముస్తిపల్లి హై స్కూల్లో మాత్రం చక్కటి వాతావరణంలో పిల్లలకు గ్రంథాలయం అంటే గ్రంథాలయం లాగానే మేము అరేంజ్ చేసి ఈరోజు ఈ విధంగా ఏర్పాటు చేయగలిగినాం. है। मैं यहाँ हिंदी पढ़ाता हूँ, हिंदी के साथ गेम खिलाता हूँ और कंप्यूटर भी सिखाता हूँ. ఉపాధ్యాయులతో పాటు అన్ని వసతులు ఉన్నాయి. లైబ్రరీ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఉంది, అన్ని రకాల వసతులు ఉన్నాయి. దీనికి యాడ్ చేద్దామని ఒకసారి మేడం ఒకసారి ఇద్దరు ఇచ్చారు సార్. నా పేరు సుధాకర్ రెడ్డి, జెడ్పీహెచ్ఎస్ మున్సిపల్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పనిచేస్తున్నాను. నేను ఈ పాఠశాలలో విద్యార్థులందరిగా కూడా మరి సోషల్ స్టడీస్ బుక్స్ అన్నీ కూడా సోషల్ బుక్స్ అన్నీ కూడా నేను బోధిస్తున్నాను. బుక్స్ అన్నీ కూడా మా మండలి నుంచి తీసుకొచ్చి అందరికీ విద్యార్థులందరూ కూడా అందజేసే బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ పాఠశాలలో బోధన అందరూ టీచర్స్ అందరూ కూడా రెగ్యులర్ టీచర్స్ ఉన్నారు. అందరూ మంచి క్వాలిఫికేషన్ అటువంటి టీచర్స్ ఉన్నారు. మరి ఇక్కడ అన్ని విధాలుగా అన్ని సబ్జెక్టులు మంచి ఉత్తమంగా బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మరి ఈ పాఠశాలలో మీ యొక్క పిల్లలందరినీ చేంజ్ చేయాలని కోరుకుంటున్నాను. మరి పిల్లలందరూ కూడా మరి ప్రభుత్వం సమకూర్చిన నోట్బుక్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్, బట్టలు కూడా ఈరోజు అందరు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సిద్ధంగా చేసినాం కూడా. మరి అదేవిధంగా మీ యొక్క ఈ ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ మా పాఠశాలలో చేర్చగలరని, అదేవిధంగా మా బోధనను కూడా మంచి బోధన అందిస్తామని, పిల్లలందరికీ అందిస్తామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు డి వీరయ్య, ఎస్ఏ మ్యాథ్స్. నేను జెడ్పీహెచ్ఎస్ ముస్టిపల్లిలో ఎస్ఏ మ్యాథమెటిక్స్గా అపాయింట్ అయ్యాను. నేను ఇక్కడ 6th to 10th వరకు మ్యాథమెటిక్స్ బోధిస్తాను. అదేవిధంగా
అదనంగా ఈ కంప్యూటర్స్ దీనికి సంబంధించినటువంటి విద్యను కూడా అందిస్తాను. ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి యొక్క గణితంలో ఉన్న లోపాలను, వారి కనీస సామర్థ్యాలను సాధించడానికి 3RS అనే ప్రోగ్రాంను నడుపుతూ వారి కనీస సామర్థ్యాల మీద ప్రత్యేక దృష్టిని పెడుతున్నాను. మా పాఠశాలలో కంప్యూటర్ పరిజ్ఞానం కోసము ప్రభుత్వము 5 కంప్యూటర్ యూనిట్స్ను సమకూర్చడం జరిగింది. పాఠశాలలో గణితంతో పాటు ప్రాథమిక పరిజ్ఞానము కంప్యూటర్లో కూడా ఉండాలని వారికి కావలసినటువంటి ఒక పరిజ్ఞానాన్ని కూడా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిస్తున్నాం. దానికి నేను పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని కంప్యూటర్స్ కానీ అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం సమకూర్చింది. అదేవిధంగా కొన్ని అదనంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా మరి దాతల ద్వారా కూడా ఇక్కడ సమకూర్చడము మేము ఇంకా కూడా మెరుగైన విద్యను అందించడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రోజులు అయింది కదా లాంచ్ తీసుకోండి. సుధాకర్ సార్ తోటి బుక్స్ ఇన్ఛార్జ్ తీసుకోవాలి. ఓకే. సైన్స్